యోగా అసలు అలవాటు లేని వాళ్ళు మొదట్లో అంటే మొదలుపెట్టిన తర్వాత చాలా అవస్థ పడతారు. చెమటలు కక్కుకుంటూ అంత అవును. అంటే స్ట్రెచ్ అవ్వదు, బెండ్ అవ్వదు. సో, దాన్ని ఎదుర్కోవడానికి ఏమన్నా అంటే మార్గాలున్నాయా? ఉన్నాయి గదా మ్యామ్. అదే చెప్పాను ఇంతకుముందు మీతోనన్నాను. బేసిక్ మనం వైటమిన్స్ ఏం ప్రాబ్లమ్ ఉన్నాయి మనకి. మన స్ట్రెస్ ఏంటి? ఫస్ట్ రూల్ ఔట్ జేసుకోవాలి మనం. అది అండ్ కాకుండా ప్రాప్స్ వాడతారు కదా చాలామంది. చాలా వాడతారు. ప్రాప్స్‌తో మనకు సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు మీరడిగారు. బ్యాక్ బెండ్ చేస్తే ఎలాంటి వాళ్ళకు బెస్ట్? అంటే బ్యాక్ పెయిన్ ఎలాంటి వాళ్ళకు ఏ ఆసనాలు వేయాలి? సో, ఇలాంటి వాళ్ళకి యోగా బ్లాక్స్ అనేసి, యోగా రోప్స్ అనేసి, యోగా చైర్ అనేసి, యోగా బాల్ అనేసి ఇప్పుడు చాలా వస్తున్నాయి. వాటితో మనము సపోర్ట్ తీసుకొని, అక్కడ మీ యొక్క గురువు దగ్గర ఉండి చేస్తే ప్రాపర్‌గా మనకు ఉన్న మీరనే స్వెట్ రావడం గానీ, అన్‌ఈజీనెస్ గానీ చేస్తున్న సమయాలలో ఈ సపోర్ట్ అనేది మనకు హెల్ప్ చేస్తది ఖచ్చితంగా. ఎక్కువ సమయం గూడా ఆసనాలో ఉండొచ్చు. ఇంకొకటేంటంటే మనకున్న 7 చక్రాలు 7 చక్రాస్ ఒక్కొక్క ఆసనాలో యాక్టివేట్ అయితది మనకి. హుహు. సో, ఈ చక్రాస్ యాక్టివేషన్ అవ్వడం ఏంటి? ఈ చక్రాస్ కంప్లీట్ మన వెన్నుపూసకి దగ్గరలో దగ్గరలో ఉంటాయి మనకి. సో, ప్రతి చక్ర యాక్టివేట్ అయితుంటే ప్రతి ఒక్క చక్ర మీన్స్ నథింగ్ బట్ అవర్ ఆర్గాన్. అవును. చక్రాస్ ఆర్ నథింగ్ బట్ అవర్ ఆర్గాన్. సో, ఇట్స్ ఏ సైన్స్ బేస్ యోగా ఈజ్ ఏ సైన్స్ మ్యామ్ అంతే.